హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు తమ్నైల్లో గమనించిన విషయం అది ఏంటో క్లియర్గా చెప్పాలి అంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇటీవల మలయాళ అగ్రనటుడైనటువంటి మోహన్ లాల్ గారు శబరిమలను సందర్శించిన విషయం అందరికీ తెలిసిందే. అది ఈ నెల మార్చి 18వ తారీఖున జరిగింది. తన ఆప్తమిత్రుడైనటువంటి మమ్ముట్టి కోసం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇదే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్గా మారి చర్చనీయాంశం అయింది. ఎందుకు అయ్యిందో, అసలు ఏ విషయం వైరల్ అయిందో పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి, నేను ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను. ఈ విషయం ఏం జరిగిందో ఒక్కసారిగా చూద్దాం. ఇంటర్నెట్ డెస్క్లో మలయాళ అగ్రనటుడు మోహన్ లాల్ గారు ఇటీవల శబరిమలను సందర్శించిన విషయం తెలిసిందే. తన ఆప్తమిత్రుడు కోసం, మమ్ముట్టి కోసం అక్కడ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిపై వివాదం నెలకొనడంతో తాజాగా ఆయన స్పందించారు. అందులో తప్పేముందని ప్రశ్నించారు. మార్చి 18న శబరిమలను సందర్శించారు మోహన్ లాల్ గారు. ఆ సమయంలో మమ్ముట్టి పేరు మీద ఉషా పూజ జరిపించారు. ఈ సమయంలో మమ్ముట్టి అసలు పేరైనటువంటి మహమ్మద్ కుట్టి అని చెప్పారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యుల పేర్లు కూడా మోహన్ లాల్కు పూజలు చేపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై పలువురు స్పందిస్తూ రకరకాలుగా అయిన ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. మమ్ముట్టి గారు వచ్చి స్వయంగా క్షమాపణ చెప్పాలని మరీ కోరుతున్నారు. ఎందుకు కోరుతున్నారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆయన రిసిప్ట్ మీద మహమ్మద్ కుట్టి అని చెప్పి రాశారు కదా. ఒక ఇస్లాం మతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి గురించి ఇక్కడ రాయడం తప్పంట. మమ్ముట్టి గారు ఇస్లాం మతం ఫాలోవర్ కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన పేరును కేవలం మసీదుల్లో, దర్గాల్లో మాత్రమే ఉపయోగించాలి. ఇలా హిందువులకి సంబంధించిన దేవాలయాల్లో ఉపయోగించకూడదని చెప్పి కొందరి వాదన. కాబట్టి మమ్ముట్టి గారు బయటకు వచ్చి అదంతా నాకు తెలియదు, మోహన్ లాల్ ఎందుకు చేశాడో అని చెప్పి క్షమాపణ కోరమని అడుగుతున్నారు. అసలు అనవసరమైన రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ యొక్క ట్రూ ఫ్రెండ్షిప్ని ఇక్కడ వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోవటంలో నాకైతే తెలియటం లేదు. ఇది అంతా ఎందుకు జరిగింది అంటే, ఈ మధ్య రంజాన్ మాసం స్టార్ట్ అవ్వడం, ఉపవాసాలేమో కొద్దిగా ఆరోగ్యం సహకరించకపోవడంతో, కొద్దిగా స్వల్ప అనారోగ్య కారణాల వల్ల మమ్ముట్టి గారు ఏం చేశారంటే తన యొక్క మూవీస్ షెడ్యూల్స్కి కొద్దిగా బ్రేక్ ఇచ్చారు. రంజాన్ మాసం దగ్గర కావడంతో దీన్నే అదునుగా తీసుకుని సోషల్ మీడియాలో కొంతమంది పాపం ఏకంగా ఆయనకి క్యాన్సర్ అని చెప్పి మరీ ఇష్టం వచ్చినట్టు రాతలు రాయడం మొదలు పెట్టేశారు. కానీ ఇందులో ఎటువంటి నిజమూ లేదని చెప్పి, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి మలయాళం ఇండస్ట్రీ నుంచి మమ్ముట్టి గారి తరపునటువంటి వర్క్ చేసే టీం అధికారిక ప్రకటన ఇచ్చి మరీ ఈ అవాస్తవాల్ని కొట్టివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు సోషల్ మీడియాని పాజిటివ్గా కన్నా నెగిటివ్గా వాడేవాళ్లే ఎక్కువైపోయారు. ఇదిలా ఉంటే ఇదంతా మమ్ముట్టి గారి వర్షన్. ఆయన ఎటువంటి తప్పు చేయలేదు. మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు సినీ కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. మోహన్ లాల్ గారు శబరిమలకి వెళ్ళడం, ఇలా ఆయన పేరు మీద పూజ చేపించడం ఇదేమీ మొదటిసారి కాదు. అంటే తెలిసిన సినీ వర్గాలు, ఇండస్ట్రీలో పెద్దలు, వీళ్ళకి క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్పే విషయం ప్రకారం ఏంటంటే ఇది ఎప్పుడూ జరిగే విషయమే. ఎప్పుడు మోహన్ లాల్ గారు శబరిమల వెళ్ళినా మమ్ముట్టి గారి గురించి ప్రేయర్ చేయడం, అంటే కోరుకోవడం, పూజ జరిపించడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దీనిని కావాలని చెప్పి ఇప్పుడు మతాల మధ్య చిచ్చు రేపడానికి కొంతమంది అదే పనిగా పెట్టుకుని రకరకాల రూమర్స్ని తీసుకురావడం. ఒక స్టార్ అయిన మలయాళం ఇండస్ట్రీకి మెగాస్టార్ ది మమ్ముట్టి అన్నమాట, ఆయన్ని వచ్చి క్షమాపణ చెప్పమంటారు ఎటువంటి తప్పు లేకుండా. ఇటువంటి మత ఛాందసవాదులు ఉన్నంతకాలం ఇండియా భవిష్యత్తు ఎక్కడికి పోతుందో అర్థం కావటం లేదు. ఇంకా కులాల పేరు చెప్పి, మతాల పేరు చెప్పి విభేదాలు సృష్టించి ఆఖరికి సంబంధం లేనటువంటి హీరోల్ని కూడా ఇందులోకి లాగేస్తున్నారు. ఎంతవరకు సమంజసం? సోషల్ మీడియా ఉంది అంటే దాన్ని పాజిటివ్గా వాడుకోవాలి, అంతవరకే. మోహన్ లాల్ గారు అయితే నాకు తెలిసి ఆలయ కమిటీలో ఎవరో ఒకళ్ళే ఈ రిసిప్ట్ని బయటకి వదిలారు, కావాలనే దురుద్దేశంతోనే చేశారు అని చెప్పి మండిపడ్డారు. దానికి ఆలయ కమిటీ మెంబర్లు మోహన్ లాల్ గారు ఈ విషయంలో చాలా తొందరపడ్డారు, మేమైతే అటువంటి ఉద్దేశంతో దీన్ని బయటికి పంపించలేదు, మా సైడ్ నుంచి ఎటువంటి తప్పు లేదు, ఆయన సారీ చెప్తే బావుణ్ణు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరు ఏ దేవుణ్ణి నమ్మాలి అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం. దాన్ని కూడా బలవంతంగా ఒకళ్ళ మీద రుద్దాలి, ఇస్లాం పేరు చెప్పి లేకపోతే హిందుత్వం పేరు
చెప్పి లేకపోతే క్రిస్టియానిటీ పేరు చెప్పి అని ఎందుకు చూస్తున్నారు? యాజ్ ఏ ఇండియన్ మీకు కాన్స్టిట్యూషన్ ప్రకారం మత స్వాతంత్రక హక్కు ఉంది. ఇది లౌకిక రాజ్యం. వేరే వాళ్ళ మతాన్ని, మత సహనాన్ని మనం ప్రదర్శించాలి. ఇక్కడ ఇండియా యొక్క నేచర్ ఏంటి అంటే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. కాబట్టి మనందరం ఒకటే. కాబట్టి పరమత సహనాన్ని కలిగి ఉండాలి. ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా పూజలో ఆయన పేరు ఎందుకు రాశారు, ఇది ముస్లిం పేరు, చాలామందికి రకరకాల నమ్మకాలు ఉంటాయి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి భార్య బేబీ నాంచారిగా కొంతమంది కొలుస్తూ ఉంటారు. కొంతమందికి ఆ నమ్మకం కూడా ఉంటుంది. కొంతమంది కలిసి దర్గాలకు వెళ్తారు. వాళ్ళకి ఏవైనా కొన్ని భయాలు ఉన్నప్పుడు, మాకేదో ఇంట్లో కీడు జరుగుతుందని నమ్మినప్పుడు హిందువులు దర్గాకి వెళ్తారు, ముస్లింలు కూడా దర్గాకి వెళ్తారు. అలా వాళ్ళ నమ్మకాల్ని తుంచి పాడేయలేం. ఏ నమ్మకాన్ని అయినా మనలో ఉన్నటువంటి బలహీనతను అధిగమించి పాజిటివ్గా మనం ఎదగడానికే వాడుకోవాలి తప్ప ఇక్కడ పూజలు చేపించింది ఏమైనా క్షుద్ర పూజలా, తాంత్రిక పూజలా? ఎందుకు సారీ చెప్పాలి, ఎందుకు క్షమాపణ చెప్పాలి? మత స్వేచ్ఛ హక్కు అనేది మనకి రాజ్యాంగం కల్పించినప్పుడు అది ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఇష్యూ అనేది ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మతం అనేది ఒక కమ్యూనిటీకి సంబంధించిన విషయం అయి ఉండొచ్చు, కానీ నమ్మడం, ఎవరు ఏ మతాన్ని స్వీకరించవచ్చు అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి విషయం అనే ఒక కామన్ సెన్స్, ఒక చిన్న లాజిక్ని జనాలు మర్చిపోయి ప్రతిదాన్ని ఇష్యూ చేయాలి, వైరల్ చేయాలి అనే విధంగా ఎక్కడో ఒక టెంపుల్లో దొరికినటువంటి చిన్న రిసిప్ట్ని తీసుకొచ్చి ఏకంగా మలయాళం ఇండస్ట్రీనే కుదిపేయాలి, గొడవలు క్రియేట్ చేయాలి. అంత బెస్ట్ ఫ్రెండ్స్ని విడతీసి ఒకళ్ళకొకళ్ళు ఏంటి మీడియా ముందుకు వచ్చి వాళ్ళ టీమ్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు అంటే ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ ఆయన మూవీ రిలీజ్గా ఉంది, లూసిఫర్ 2 Part 2 సీక్వెల్. ఇట్లాంటి టైంలో కావాలని చెప్పి ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్ చెప్పి మీరు ఆ మూవీని చూడొద్దు, లేకపోతే అలా ఎఫెక్ట్ చేద్దామని, డైవర్ట్ చేద్దామని, ఏంటి అసలు ఇదంతా ఎందుకు వీళ్ళ చుట్టుకుంటున్నాయి నాకు అర్థం కాకే అడుగుతున్నాను. ఒక చిన్న లాజిక్ మాస్టారు, ఏమీ లేదు, మతం మీ కమ్యూనిటీకి సంబంధించిన విషయం అయి ఉండొచ్చు, కానీ ఎవరిని నమ్మాలి, దేనిపైన నమ్మకం ఉంచుకోవాలి, ఏ మతాన్ని స్వీకరించే హక్కు పర్సనల్, అది యూ కాంట్ డిసైడ్. అర్థమవుతుంది కదా? ఆ మినిమం ఇంగితం కనుక తెలిసి ఉంటే మనం ఎట్లాంటి వ్యాఖ్యలకి సపోర్ట్ చేసే వాళ్ళని కూడా ఏమని ట్వీట్ చేయొచ్చో మీరే డిసైడ్ చేయండి. ఇది ఇండస్ట్రీకే కాదు, మలయాళం ఇండస్ట్రీ చుట్టేసి ఉన్నటువంటి ఒక కారు మబ్బు లాంటి వార్త అన్నమాట. ఒక చిన్న పుకారు, లేకపోతే ఇలా జరిగిందంట, అలా జరిగింది, కంప్లీట్గా ఇష్యూని డైవర్ట్ చేసేసి మసిపూసి మారేడికాయ చేయడం అంటారు కదా, తిప్పి అక్కడికే తీసుకురావాలి. కొట్టుకోవడానికి ఒక కాజ్ కావాలి. హీరో ఫ్యాన్స్ వార్స్ అయిపోయారు. ఏంటి మీ హీరో గొప్ప, మా హీరో గొప్ప. ఇప్పుడు అట్లా కాదు, ఇందులో కూడా మతాలను తీసుకువచ్చి అసలు మనం ఇండియా వాళ్ళమే కాదు అని మనలో మనకే గొడవలు పెట్టి దూరం చేయాలని చూసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు ఫ్రెండ్స్. మీరు ఈ విషయాన్ని గమనించుకోగలరు. దయచేసి మీ మత నమ్మకాలు ఉండవచ్చు, కానీ వేరే వాళ్ళ మీద బలవంతంగా రుద్దవద్దు. ఇట్లాంటి ఇష్యూస్ రావద్దు. సినిమాని సినిమాలాగా చూడండి. సినిమాకి మీరు రివ్యూస్ ఇవ్వండి, ఇలా యాక్ట్ చేస్తే బాగుండు, ఏదైనా చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఈ ఇష్యూతో ఎటువంటి సంబంధము లేని వ్యక్తిని క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం ఫ్రెండ్స్? మీరు ఆలోచించండి. మీకేమనిపించిందో ఈ వీడియోపై కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.